హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది శివరాత్రి వ్లాగ్ అండి. నేను మా హస్బెండ్ పొద్దున్నే లేచి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్లో అయితే చాలా మంది రష్గాను జనాలు ఎక్కువ కూడా ఉన్నారు. మేము వెళ్ళేపాటికి అంత లేరు. మేము లోపలికి వెళ్ళొచ్చేపాటికి చాలా మంది అయిపోయారు. ఇంక సరే దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చాము. ఇంట్లో అయితే పొంగల్ పెట్టుకున్నామండి మేము. ఈ పొంగల్ గిన్నె చూపిస్తున్నా కదండి, ఈ పొంగల్ గిన్నె నాకు పెళ్ళికి గిఫ్ట్గా వచ్చింది. నాకు ఇంకా పెళ్ళి 1 year కూడా అవ్వలేదండి. ఇంకా పొంగల్ తినేసి మేము మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. తెలిసే ఉండిద్ది కువారి తిరునాళ్ళు అని చెప్పి. తెనాలికి నాడాకోడూరికి మధ్యలో ఉండిద్ది. వడ్లమూడి దగ్గర ఉండిద్దండి కువారి తిరునాళ్ళు. ఎంతో మంది వస్తారండి, వేల మంది. ఇంకా మేము ఇది ఆ రోజు పొద్దున్నే కాబట్టి కొంచెం మాకు ఇంట్లో దర్శనం అయినా అయింది. లేకపోతే అసలు చాలా అంటే చాలా రష్ కాడింది. అసలు ఆ రోజు ఆ రోడ్ అంతా బ్లాక్ చేస్తారు. ఆర్టీసీ బస్సులు కానీ ఏం వెళ్ళడానికి ఉండదు. ఓన్లీ వెహికల్స్ 2-wheeler మాత్రమే వెళ్ళడానికి ఉండిద్ది. 4-wheeler అయినా లేకపోతే బస్సులు కానీ ఏం వెళ్ళవండి. ట్రాక్టర్స్ మాత్రం ట్రాక్టర్లో జనాలు వచ్చి అక్కడ ఎక్కువ పూజ చేయించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మేము హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడి నుంచి ఒక 10 minutes అండి. అక్కడ మేము వెళ్ళేసరికి ఇలా ప్రభల్ని తీసుకొని వస్తున్నారు డప్పు వాయించుకుంటూ. ప్రభలు అంటే ఐడియా ఉంది కదండి, ఇదిగోండి ఇలా పెద్దగా ఉంటాయి. దీనికి చాలా వరకు డెకరేషన్ కూడా చేస్తారు, లైటింగ్. అది నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుండిద్ది. ఈ ఊరిలో వచ్చిన ప్రభలేమో చిన్నగా ఉన్నాయండి, కానీ క్వారీ దగ్గర ప్రభలు ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. నేను లాస్ట్లో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఆ ప్రభల్ది. నైట్ టైం వీడియో ఉంది, ఫొటోస్ ఉన్నాయి. అసలు అంటే నేను ఫస్ట్ టైం అండి ఇలా వెళ్ళడం, కానీ చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. చాలా సరదాగా అయిపోయింది అసలు ఆ రోజంతా. ఎంతైనా మనం పల్లెటూరుకి వెళ్ళి ఇలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటేనే బాగుండిద్ది. ఎందుకంటే ఇప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండిపోతున్నారు. ఒకరోజు అందరం ఊరికి చుట్టాలందరూ వచ్చి అందరం ఒకే దగ్గర టైం స్పెండ్ చేయడం ఉంటే చాలా బాగుండిద్దండి అలాగా. ఇంకా తర్వాత మేము ఇంటికి వెళ్ళేసి లంచ్ చేసేసి గుడి దగ్గరికి అయితే బయలుదేరాము. ఇది కాలువ అండి, కృష్ణ కాలువ అంటారు దీన్ని. కృష్ణ కాలువ దగ్గర నుంచి లోపలికి వెళ్తే రైట్ సైడ్ ఉండిద్దండి. చాలా లోపలికి వెళ్ళాలి మెయిన్ రోడ్ మీద నుంచి. చాలా పీస్ఫుల్గా ఉండేది. ఇటుపక్క కాలువ, ఇటుపక్క ఏమో అన్ని నిమ్మ తోటలే ఉంటాయండి. పోయినసారి ఇంతకుముందు నా వీడియోస్ చూసుంటే నేను మా నిమ్మ తోట వీడియో అని చెప్పి పెట్టాను. ఆ వీడియోలో మొత్తం అదేనండి, ఇంకా క్లియర్గా చూపించాను ఆ వీడియోలో. ఇటుపక్క కాలువ, ఇటుపక్క నిమ్మ తోట అని చెప్పి. ఇంకా మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. గుడి దగ్గర అయితే తెలిసిందే కదా, మా హస్బెండ్ నేను అడిగాను, ఆ పీప్ ఉండిద్ది కదండి, సౌండ్ చేస్తారు, నాకు కూడా అది కొనివా అని చెప్పి. ఇంకా సరేలే అని 20 rupees పెట్టి నాకు కూడా కొనిచ్చారు. నేను ఎప్పుడు ఇలాగా ఎంజాయ్ చేయలేదండి, అందుకని అడిగాను. ఇంకా గుడి చూసారు కదండి, అలా ఆంజనేయ స్వామి గుడి, శివాలయం అండి ఇది. శివాలయం, ఆంజనేయ స్వామి వల్ల చిన్న అన్నీ అక్కడే ఉంటాయి, గుడి లోపలే ఉంటాయి. ఇదే అండి రథము ఈవినింగ్ వచ్చేది. అసలు పొద్దున్న ఎంత బాగా డెకరేషన్ చేశారో, ఎంత బాగా పూజ చేస్తూ ఉన్నారో. ఇంకా మేము కూడా దండం పెట్టేసుకొని ఇంకా అక్కడ చుట్టుపక్కల మొత్తం అన్నదానమే జరుగుతుందండి. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయినాయి అంట, ఈవినింగ్ నైట్ కూడా అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క అన్నదానం, ఇంకో పక్క ఏమో ప్రసాదాలు పంచుతున్నారు, వాటర్ బాటిల్స్, ప్రసాదాలు అన్నీ. చాలా అంటే చాలా బాగా చేశారండి అసలు. ఇంకా తర్వాత మేము కూడా అక్కడైతే బ్యాక్ సైడ్ వెళ్ళామండి మేము. ఇటుపక్క స్వీట్ షాప్స్, అన్ని షాప్స్ ఉంటాయి ఫ్రంట్లో. బ్యాక్ సైడ్ చూసారు కదండి, అన్నదానం జరుగుతుంది. తినేటప్పుడు వీడియో తీయకూడదని చెప్పి నేను అక్కడ వైపు చూపించలేదు. ఇక్కడేమో వంటలు జరుగుతూ ఉన్నాయండి, అందుకని నేను అటువైపు అంత చూపించలేదు. ఇక్కడ చూస్తున్నారు కదండి క్యూ లైన్, ఆ ముందు స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా ఉంది క్యూ లైన్. ఇంక ఇప్పుడు మేము వెళ్ళలేంలే లోపలికి అని చెప్పి ఇంకా మేము వచ్చేసామండి. తర్వాత వెళ్దాంలే లోపలికి, గుడి లోపలికి అని చెప్పి మేమైతే వచ్చేసాం. వస్తా నేను ఇదిగోండి ఇవి షాప్స్ అన్నీ తీస్తున్నాను. ఒక పక్క మిఠాయి, జాంగ్రీ అవన్నీ వేస్తున్నారు. నేనైతే మా హస్బెండ్తో నేను కూడా టేస్ట్ చూస్తాను, ఒకసారి నాకు కూడా ఇప్పించు అని అంటే, వద్దు సాయంత్రం ఆనిక్క మన ఇంటి దగ్గర పెడతారు, అక్కడ చూపిస్తాలే, అక్కడ కొనిస్తాలే, టేస్ట్ చూద్దు అన్నారు. సరేలే అని చెప్పి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసేపటికి చీకటి పడింది. ఇంకా కరెంట్ అంతా తీసేసారండి. కరెంట్ తీసేసాక ఇంకా బయటకు వచ్చి చూసాము, నుంచున్నాం అందరం. ఇంకా తిరునాళ్ళలాగా స్టాల్స్ పెడతారు కదండి, బొమ్మలు, బుడ్లు, అవన్నీ. బుడ్లు అంటే మా సైడ్ మేము బుడ్లు అంటాం, మరి ఇక్కడ ఏమంటారో తెలియదు. అంటే చిన్న కిచెన్ సామాన్ అంటారు ఇప్పట్లో. అప్పుడైతే మేము 90s kids కాబట్టి బుడ్లే అని అంటాము. ఇలా
రథం వచ్చేటప్పుడు ఇలా చేస్తారే, మరి ఎందుకు చేస్తారో నాకు తెలియదండి. ఎవరికైనా తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి చూడ్డానికి, కానీ ఎంతో మనసుకి ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది. అసలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి పార్టిసిపేట్ అయితే చేశారు. ప్రతి ఒక్కరు రథం లాగేటప్పుడు కానీ అందరూ వారు పోయడం కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ చాలా అంటే చాలా బాగా చేశారండి. నాకెంతో బాగా నచ్చింది. మీరు కూడా మీ ఊర్లో తిరునాళ్ళు జరిగే ఉంటాయి కదా, మీరు కూడా ఎలా చేసుకున్నారో చెప్పండి. నాకు కూడా మ్యాక్సిమం శివరాత్రికి ఎక్కడ చూసినా కానీ తిరునాళ్ళే జరుగుతాయి. మాకు కోటప్పకొండ కూడా దగ్గరేనండి. కాకపోతే కోటప్పకొండకి చాలా రష్గా ఉండిద్దని చెప్పి మేము వెళ్ళలేదు. ఇది కోటప్పకొండ తర్వాత క్వారీ తిరునాళ్ళేనండి, చాలా బాగా చేసేది మా చుట్టుపక్కల్లో. అందుకని మేము క్వారీకను ఇక్కడికి వెళ్ళామండి. ఈ రథాన్ని లాగేటప్పుడు బాగానే ఉందండి. ఈ రథాన్ని అటు లైన్లోకి తిప్పేటప్పుడు ఉందండి, ఎంత సేపు పట్టిందో. రెండోది అసలు అది తిప్పలేకపోయారండి. అంటే కరెక్ట్గా లైన్లోకి తిరగాలి కదా, అందుకని చెప్పి ఎంతోమంది లాగుతూ ఉన్నారు దాన్ని. కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారు కదా ఎలా లాగుతున్నారో, అలా చెక్కలు అడ్డం పెట్టి తిప్పుతున్నారు సైడ్కి లెఫ్ట్కి, అలా తిప్పి అలా లాగుతున్నారు. ముందు పక్క ఎంతమంది ఉన్నారు, వెనక పక్క కూడా అంతే మంది ఉన్నారండి. చాలా అంటే చాలా కష్టపడి లాగారు. అంత సక్సెస్ఫుల్గా జరిగింది. ఒకటే నామం అండి, హర హర మహాదేవ శంభో శంకర అని. అలా అందరూ పాడుతుంటే ఎంతో